నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనలో జరిగిందేంటి, ఒరిగిందేంటి? ప్రతి వర్గం కూడా సంతృప్తితో ఉందా? అన్ని వర్గాలు హర్షిస్తున్నాయా, లేకపోతే బాధింపబడుతున్నాయా, ఇబ్బంది పడుతున్నాయా? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో అసలు ఏం జరిగింది? సామాన్య మానవుడి రియాక్షన్ ఏంటి? సరే, హైడ్రా రూపంలో చేస్తున్నామా, ప్రక్షాళన చేస్తున్నామా, లేకపోతే చెరువుల కబ్జాల నుంచి పాత నగరాన్ని మళ్ళీ మేము తిరిగి తీసుకొని వస్తున్నామా, తెలంగాణలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని తీసుకొస్తున్నామా, ధరణి స్థానంలో భూమాతను తీసుకొని వచ్చి అందరికీ కూడా న్యాయం చేయబోతున్నామా, ప్రతి ఎకరా కూడా దీనికి సంబంధించి గతంలో కబ్జాలకు గురై అన్యాక్రాంతమైపోయినటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేయబోతున్నామా? ఈ 10 నెలల పాలనలో జరిగిందేంటి, ఒరిగిందేంటి? ఆదాన్ మెగా డిబేట్లో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పవన్ మల్లాది గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పవన్ గారు నమస్తే. నమస్కారం సార్. మురళి గారు, మీకు ఏం జరిగింది, ఏం ఒరిగింది? సామాన్యులు సంతోషంగా ఉన్నారా? ప్రతి వర్గం వారు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేరిందా? సంక్షేమ పథకాల అమలులో కానీ, లేకపోతే పరిపాలనలో కానీ బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చూసింది బీఆర్ఎస్ పరిపాలనని, బీఆర్ఎస్ మార్కును చూశారు. కానీ దానికి మించి పరిపాలన జరిగిందా, లేకపోతే దాన్ని మర్చిపోయే విధంగా జరిగిందా? లేదు, ఈ 10 నెలలు మాకు 10 సంవత్సరాల పరిపాలనని చూపించింది, 10 సంవత్సరాలు గడిచిపోయినట్టు అనిపిస్తోంది అనేటువంటి తీరులో ఉందా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం చర్చ నడుస్తుంది? అందరికీ నమస్కారం. మంచి ప్రశ్న అడిగారు, కాకపోతే ప్రశ్న కొంచెం పెద్దది. మీరు చాలా పెద్ద ప్రశ్నకి బేసిక్ గా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బిడ్డలు కాంగ్రెస్ పార్టీ పట్టగట్టారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గం ప్రజాపాలన తీసుకుంది. కొన్ని విషయాలు ఏంటిదంటే, అన్ని విషయాలు డెవలప్మెంట్కే లీడ్ చేయవు కాబట్టి కొన్ని విషయాలు డెవలప్మెంట్, కొన్ని విషయాలు గవర్నెన్స్, కొన్ని విషయాలు క్రమశిక్షణ, చట్టబద్ధత, రీకన్స్ట్రక్షన్, ప్లానింగ్ చేసుకోవడం ఇవన్నీ అవసరం. ఫస్ట్ 3 నెలలు మేము అసలు గవర్నమెంట్లో ఏముంది, ప్రభుత్వంలో ఏముందని తెలుసుకోవడానికే సమయం పట్టింది. తర్వాత ఒక 4 నెలలు ఎంపీ ఎలక్షన్స్ రావడం వల్ల దాంట్లో అయిపోయింది. ఇప్పుడు పరిపాలనలో లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాం. మొదటి నుంచి చూసుకుంటే తెలంగాణ ఇచ్చినప్పుడు మనం 40,000 కోట్ల రూపాయల అప్పులో ఉండే, ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వచ్చినాం. ఓకే, ఈ అప్పు కట్టాల్సిన లోనే ప్రతి నెల 3,000 కోట్ల రూపాయల దగ్గర ఈ అప్పుకు కట్టాల్సిన ఇంట్రెస్టే ఉన్నది. అక్కడి నుంచి మొదలు పెట్టాం. ఫస్ట్ మనం ఏం చేసినాం అంటే శ్వేతపత్రాలు విడుదల చేసినాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీకు అభివృద్ధి ఎట్లా జరిగింది, లాస్ట్ కు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే, హైడ్రా ఒకటి, మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి. హైడ్రాకు సంబంధించి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు, నాలాలు, కుంటలు అన్ని ఆక్యుపై చేసి రియల్టర్లు, బిల్డర్లు, కొంతమంది గవర్నమెంట్ కి సంబంధించిన పాత గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అప్రూవల్స్ ఇచ్చి అటువంటి చెరువులలో, నాలాలలో కన్స్ట్రక్షన్స్ చేయడం, వాటిని ఇప్పుడు హైడ్రా అనేది కొత్తగా తీసుకొచ్చి దాంతో వాటిని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసి వాటిని రీప్లేస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది వేరే అంశం. మూసీ రివర్ ఫ్రంట్ అనేది వేసే అంశం. భారతదేశంలో కృష్ణానదిలో కలిసేటువంటి రివర్ మూసీ రివర్. అయితే ఈ మూసీ రివర్ 75 కిలోమీటర్ల దగ్గర నడుస్తుంది, పారుతా ఉంటుంది. మూసీ రివర్ ఒకప్పుడు జీవనదిగా ఉండే, మంచినీళ్ళు తాగుతుండే. మా నాయకులు మొన్న చెప్తుండే, మేము మూసీలో ఈత కొడతా ఉండే. ఇప్పుడు మూసీలో ఈత కొట్టుడు కాదు కదా, మూసీని చూస్తే దూరం నుంచి 10 కిలోమీటర్ల అవతల పోయినా కూడా ముప్పు వాసన వస్తుంది. నేను మొన్న కూడా ఒక మీటింగ్ లో మేము మాట్లాడినాం. ఇది నల్గొండ రైతులకు సంబంధించి ఒక మీటింగ్, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ గారు నల్గొండ రైతులకు సంబంధించి నాగోల్లో ఒక మీటింగ్ పిలిచారు. ఆ మీటింగ్ లో వచ్చినప్పుడు మా సీనియర్ నాయకులు అందరూ చెప్తా ఉండే మూసీ రివర్ ఒకప్పుడు ఎట్లుండేది. అయితే మూసీ రివర్ కి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో బాగా ఇంపాక్ట్ అయ్యేది నల్గొండ జిల్లా నల్గొండ, భువనగిరికి సంబంధించినటువంటి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతులు మాకు మూసి ప్రక్షాళన చేస్తే మా జీవితాలు బాగుపడతాయని ఊకుమ్మడిగా మాకు వాళ్ళ యొక్క అభిమతం తెలిపి మూసీ రివర్ ని క్లీన్ చేయండి, గవర్నమెంట్ దీని మీద ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావడం మంచిది అని చెప్పి. అయితే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మూసీ రివర్ ని క్లీన్ చేయడం అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ మూసీ రివర్ ఫ్రంట్ అనే బోర్డు ఏర్పాటు చేసింది, దానికి ఒక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. శ్రీధర్ రెడ్డి గారు మన
ఎల్బీ నగర్ ఉమ్మడి ఎమ్మెల్యే గారు రాష్ట్రం దాంట్లో ఒక నిమిషం, ఒక నిమిషం. లైవ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే మూసి ఇదైపోయింది కదా. అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు కూడా ప్రక్షాళన చేస్తామని ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అప్పుడు చేయలేదు కదా. ఇమ్మీడియట్గా 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటే మొత్తం మీద ఈ 10 ఏళ్లలో జరిగింది లక్ష కోట్ల పైన పైచులకు స్కామ్ జరిగింది. కాళేశ్వరం ఒకటే 1,00,000 కోట్లు అంటే ఒక మూసి రివర్ ప్రక్షాళనకు సంబంధించి ప్రక్షాళన పక్కన పెడదాం, 1,50,000 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారు. అంత ఖర్చు అవుద్దా అసలు, అది ఏ విధంగా అనేటువంటి మాట కూడా అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి మరి? సార్ ఇది మంచి ప్రశ్న అడిగారు మీరు. దీని మీద చాలా మంది ప్రజలకు కూడా చాలా డౌట్ ఉంది. మొత్తం కాళేశ్వరానికి ఈయన 1,00,000 కోట్లు తింటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూసీ కోసం 1,50,000 కోట్లు ఏంది ఇంత బడ్జెట్ ఉంటుందా నిజంగానే? మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను ప్రభుత్వం ప్రకారం ప్రభుత్వంతో ఉండి ప్రతిపక్షాలకు తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఇంతవరకు దాని మీద డిపిఆర్ఏ తయారు కాలేదు, ఓకే, దాని మీద ఖర్చు అంచనా జరగలేదు. అప్పుడే కేటీఆర్ గారు 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాను. నేను మీ ద్వారా మా ప్రతిపక్ష నాయకులకు, రామ్మోహన్ గారికి, తర్వాత ఇతర ప్రేక్షకులకు కూడా చెప్పేది ఏంటంటే ఈ 1,50,000 కోట్లు అనేది ఒక 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 నింద మా మీద వేస్తున్నారు, ఓ స్కామ్ జరుగుతుందని. రాష్ట్రమే 70 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు 1,50,000 కోట్లు తెచ్చి మేము జేబులు వేసుకునే ప్రయత్నం 7 లక్షల కోట్లు అంత స్కామ్ 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఇంత అంటే ఏంటంటే ఇక ఇవన్నీ చాలా పాత నానుడే. మీకు తెలిసింది ఇక గోబల్స్ ప్రచారము, బట్టగాల్చి మీదేశుడు అనేది ఈ రాజకీయాలలో కామన్. కాకపోతే కేటీఆర్ గారు ఏంటంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిని అసలు కాకముందే అంటే ఇదిగో పులి అనగానే అదిగో తోక అనే టైప్లా మేమేదో మంచి చేద్దామనే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళని మా మీద కూసి కలిపి 1,00,000 కోట్లు తింటుండని చెప్పి మా మీద మొత్తం తప్పుడు ప్రచారం చేయడానికి కేటీఆర్ గారు కోరుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారికి ప్రభుత్వం నుంచి పదవి పోగానే అవి వాళ్ళు ప్రభుత్వం నుంచి పోగానే కొంచెం పని లేకుండా ఉన్నాడు. నేనేమంటా అంటే చాగంటికి ప్రవచనాలు కొంచెం కేటీఆర్ గారు కూర్చొనేనండి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో ఉన్న వదినగిన తీసుకొని ఇటన్నా ఒక వెకేషన్కి ఎక్కడికైనా పోయిరమని చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం మనసు ప్రశాంతత అనేది చేకూరుతుంది. లేకపోతే మరి అలా ఎందుకు చూడకూడదు అంటే ఆయన అడిగినటువంటి వాటిల్లో అంటే రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా అంటే రైతు రుణమాఫీకి డబ్బులు లేవని చెప్పడం, అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడం, రైతు బంధుకి డబ్బులు లేవని, రైతు కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవని, కౌలు రైతులకు డబ్బులు లేవు, నిరుద్యోగ భృతికి డబ్బు లేదు, ప్రతిదానికి కూడా మహిళలకు ఇస్తామన్నదానికి లేదు, 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, వీటన్నిటికి సంబంధించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఆన్సర్ ఏంటి అని అంటే గతంలో మీరు ఖజానాను ఖాళీ చేశారు, ఇప్పుడు ఏముంది ఇవ్వటానికి, అయినా ఆ స్థాయిలో రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, వడ్డీలే కడుతున్నాం, మేము ఇంకెక్కడ ఇవి చేస్తాము, ఇంకొద్దిగా టైం పడుతుంది అంటే రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించి 1 సంవత్సరం ముందుగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా కేటీఆర్ అడుగుతున్నారు. దానికి రాష్ట్ర ప్రజలకి సరే కేటీఆర్ ప్రశ్న కరెక్ట్, మీరు చెప్పిన సమాధానం కూడా కరెక్ట్. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, దానికి ఇంట్రెస్ట్ కడతాం. మొత్తం ఏ డిపార్ట్మెంట్ చూసినా ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ చూసినా ఓకే. ఎందుకంటే వీళ్ళు సెక్రటేరియట్ పాలన లేదు, సెక్రటేరియట్ కంచగడ కట్టారు, ప్రజలతో ఎప్పుడు వీళ్ళ సత్సంబంధాలు లేవు, వీళ్ళంతా ఒక ప్రజాప్రభుత్వం నడపలే, మొత్తం ఒక రకమైనటువంటి నియంత్ర ప్రభుత్వం నడిపింది. ఇప్పుడు దాంట్లో నుంచి ప్రజాప్రభుత్వం సాకులు అని చెప్తుంది పవన్ గారు, మాకు 100 ఛాలెంజెస్ ఇది సాకుగా చూపిస్తోంది, ప్రజలకు చేయాల్సినటువంటి దానికి అమలుకి ఆ స్థాయిలో సిన్సియర్ గా మేము కట్టుబడి ఉన్నామని ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ దిశగా చర్యలు లేవనేటువంటి మాట చెప్తున్నారు. దాని అలా చూడాలి మరి. అదే మాటకు వస్తున్నా. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఎట్లున్నదంటే మనం 10వ తరగతి పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మార్చిలో ఏప్రిల్ మేలో జాయిన్ చేసినప్పుడు వానికి మార్చ్ ఏప్రిల్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మాకు 2 నెలలకే పరీక్ష పెట్టేసి ఏమైంది నువ్వు అంత చెప్పిన ఏమైంది ఉంటే మాకు ఇవ్వడానికి ఏమన్నా నొప్పా? మేమన్నా ప్రజలతో తిట్టుబడాలని మాకేమన్నా సంతోషం ఉంటుందా? మీ అందరితో మాటలనిపించుకోవడం మాకేమన్నా సంతోషం ఉంటుందా? ఉంటే ఇయ్యరా? నేను అనేది ఏంటంటే వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్. మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో లోపు సంవత్సరం ముందు వరకు ఇవన్నీ చేస్తారా అంటే లోటు బడ్జెట్ నుంచి దాన్ని సమాంతరానికి తీసుకురావాలి, సమాంతరాన్ని నుంచి మళ్ళీ పైకి తీసుకుపోయి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫలితాలను 2 రకాలుగా ఉంటుంది పవన్ గారు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం, రెండోది ప్రజల్ని కన్విన్స్ చేయటం.
ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలకు కన్విన్స్ చేయడం. బట్ ఈ రెండూ కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఒక నిమిషం నేను మాట్లాడతాను. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రజలు కన్విన్స్ అవ్వడానికి కానీ చెప్పింది వినడానికి కానీ సిద్ధంగా లేరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాట కావచ్చు, వచ్చినటువంటి 100 రోజుల్లో అన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి మాటకు సంబంధించి సామాజిక పెన్షన్ల పెంపు సంగతి పక్కన పెడితే సరిగ్గా ఎక్కడా కూడా పంపిణీ కావట్లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వీటన్నిటిని ఇది చేసుకుంటారు కానీ వీటిని ఒక సాకుగా కానీ లేకపోతే కన్విన్స్ చేద్దామనో లేకపోతే కాంప్రమైజింగ్గా మాట్లాడదామనో పాత ప్రభుత్వం మీద నిందలేద్దామనో అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. రెండు విషయాలనే సార్ మీరు చెప్పిన దాంట్లో. ఒకటి ప్రజలకు కమ్యూనికేట్ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం. ఈ రెండు విషయాల్లో మీరు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వంలో కొంచెం ఇబ్బంది మేము ఫేస్ చేస్తాం. తెలంగాణలో కమ్యూనికేట్ చేయడము, కన్విన్స్ చేయడం అనేటువంటి ప్రక్రియలో కొంత డీలే అవుతుంది. దాన్ని మేము ఇబ్బంది చేస్తున్నాం. ఆ గ్యాప్ ని చూసి కేటీఆర్ వాళ్ళు చాలా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ ని, చాలా మంది వాళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తల్ని సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియా ప్రచారం బాగా చేసి ప్రభుత్వానికి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఇప్పటికి. దాంతో దగ్గర 28 లక్షల మంది రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరిగింది. అయితే మనం ఏం చూస్తున్నాం అంటే రుణమాఫీ జరగనోళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడేది మాత్రమే చూపిస్తున్నారు. రుణమాఫీ జరిగిన వాళ్ళది మాత్రం చూపించట్లేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. 2 లక్షల కంటే పైన రుణం ఉన్నోళ్ళకి, అంటే నాకు 2,50,000 రూపాయలు రుణం ఉంటే ఆ 50,000 రూపాయలు నేను కడితే ఆ 2 లక్షలు క్లియర్ అయితే అని చెప్పడంలో కొంచెం కమ్యూనికేషన్ లేట్ అయింది. మూడో విషయం, చాలా మందికి రుణం అప్రూవ్ అయినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, ఒక మాట మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు ముఖ్యమైనటువంటి నేతలు మరోలా మాట్లాడుతున్నప్పటికీ ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికింది, ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది తప్ప ఎక్కడా కూడా అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి. పవన్ గారు మాట్లాడదాం ఒకసారి. బచ్చు శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. సో అది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మా దగ్గర ఆన్సర్ ఉంది, మేము కన్విన్స్ చేయట్లేదు, కాంప్రమైజింగ్గా మాట్లాడట్లేదు, వాస్తవాలని చెప్తూ ఉన్నాం. బట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి విమర్శలు, ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి మనసు ప్రతిపక్షానికి లేదు అనేటువంటి మాట అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎలా చూడాలి దీన్ని? మొట్టమొదట ఆదాన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్తే. అంటే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గొప్ప విషయం ఏంటంటే సమన్వయ లోపం ఉంటుంది. ఎవరెవరి మాట వినరు, ఎవరెవరితో కలవరు, ఎవరికి వారే యమునా తీర్ అన్నట్టుగా ఉంటారు. దాన్ని వాళ్ళు ఏమంటారు అంటే పెద్ద గొప్పగా అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక పేరు కూడా పెట్టేసింది దానికి. నాకు బాగా గుర్తేందంటే మాజీ ప్రధాని స్వర్గీయ పివి గారు ఒక గొప్ప మాట అన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. నాకు నచ్చిన మాట, మా పార్టీ అద్దం లాంటిది, అబద్ధం దాగదు అన్నారు ఆయన. ద డే వన్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బాగా నచ్చిన మాట అసలు కాంగ్రెస్ పార్టీ గురించి. అట్లా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం ఏదో వాళ్ళు చేసింది అట్లా చెప్పుకుంటూ పోతా ఉంటారు. అయితే సరే, వాళ్ళు మాట్లాడిందే మనం మాట్లాడదాం. 9 నెలలు పాలనలో వాళ్ళు సాధించిన ప్రగతి, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా సంపూర్ణ అవగాహన. ఆయన చెప్పుకునేది ఏంటంటే, నేను జెడ్పీటీసీ నుంచి, అంటే క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన సంపూర్ణమైనటువంటి రాజకీయ అవగాహన ఉంది. గల్లీలో పనిచేసిన, నేను ఢిల్లీలో పనిచేసిన. నాకు అంటే అవసరానికి అనుగుణంగా వక్త ఎప్పుడు కూడా ఎట్లయినా మాట్లాడతారు. అంటే ఒక గొప్ప విధ్వంసానికి కూడా వక్త మాటలు పనిచేస్తాయి, ఒక గొప్ప నిర్మాణానికి కూడా, ఒక రాష్ట్ర ఏర్పాటుకు కానీ, లేకపోతే నెల్సన్ మండేలా కావచ్చు, లేకపోతే అమెరికా కూల్చివేతలకు కావచ్చు, ఈ భారతదేశంలో బీజేపీ నిర్మాణం ఏర్పాటుకు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వక్తలే, విధ్వంసానికైనా లేకపోతే నిర్మాణానికైనా. అట్లనే కాంగ్రెస్ పార్టీకి కూడా తమ అనుకూలంగా అందులో కొంత మా పవన్ అన్న లాంటి వాళ్ళు కాస్త మాట వచ్చిన వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళే పదే మాట్లాడేటోళ్ళు, కాళేశ్వరం 1,00,000 కోట్లు అయింది, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు. అది కేటాయించిందే 90,000 కోట్ల రూపాయలు. బడ్జెట్ ఇప్పటి వరకు ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ టు ద కాళేశ్వరం టిల్ డేట్ మీరు అనౌన్స్ చేసిన మీ శ్వేతపత్రంలో, మా శ్వేతపత్రంలో ఉన్నది 90,000 కోట్లే. ఆ 1,00,000 కోట్లు ఎట్లా తింటడం మంచి? ఇదే యథార్థంగా సమస్య.
ఇది మాట్లాడుకుంటే కొంతకాలం కాలయాపన గడిపి కాలయాపన చేసి అది అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే చెప్పిండ్రు 40 లక్షల మంది లబ్ధిదారులు 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు అని వీళ్ళు చెప్పిండ్రు. కానీ వీళ్ళు దీనికి ఒక కమిటీ వేసిండ్రు. ఇదే రామ్మోహన్ రావు గారు నేను మన ఆ ప్యానెల్లో ఉన్నాం. దీనికి ఒక కమిటీ వేసి ఒక వాలంటరీ రిటైర్డ్, ఆయన పేరు నాకు గుర్తుకు రావడం లేదు, రామ్మోహన్ రావు గారు గుర్తుకు చేస్తారు. ఆ పెద్ద మనిషి చెప్పింది ఏంటంటే, మేము ఈ ఏదైతే డబ్బులు అంటే ఆదాయం ఉన్న వ్యక్తులు ఐటీ పేయర్స్ కానీ లేకపోతే వీళ్ళందరినీ మేము లెక్క తీసిన తర్వాత 17 లక్షల మంది మాత్రం 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ 2 లక్షల రుణం 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ సరిపోతుందని మేము ముందే మా 3 సభ్య కమిటీ 4 సభ్యుల కమిటీ ఏదో మేము చెప్పేసినాం ఆనాడు రేవంత్ రెడ్డి గారికి. అదే జరిగింది, సంపూర్ణంగా జరిగింది ఈ రోజు అని మాట్లాడి. అంటే వీళ్ళకు దీనిపైన ఒక అవగాహన కూడా ఉంది, ఎంత బడ్జెట్ ఉండాలి, ఎంత రుణమాఫీ చేయాలనేటువంటిది. 2 లక్షలు వీళ్ళ గొప్ప విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడ అభినందిస్తా అంటే, సరే అది 40 లక్షల మందికి జరగాలన్నా 31,000 కోట్లు చేయాలన్నా చేయలేకపోయినా కూడా ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 7 లక్షల కోట్లని చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి ఇది 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది. మిగతాదంతా కార్పొరేషన్ల ద్వారా ఉంది. రాష్ట్రానికి అప్పు అంత లేదు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పిండ్రు. సరే, ఒకవేళ మీరు ఉందని చెప్పినా కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీదనే, అధికారంలో ఉన్నారు, అప్పు తీర్చాల్సిన బాధ్యత మీదే, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీదే, సంక్షేమాన్ని నడిపించాల్సిన బాధ్యత మీదే, సంపద సృష్టించాల్సిన బాధ్యత మీదే. అయితే మీకు ఒక గొప్ప అవకాశం ఏమొచ్చిందంటే, సిస్టమ్ ఈజ్ క్రియేటెడ్, యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ ఎగ్జిక్యూటింగ్, యు ఆర్ నాట్ వరింగ్ అబౌట్ దాట్, యు ఆర్ వరింగ్ అబౌట్ ద డైవర్షన్ పాలిటిక్స్. దానికోసం ఏం చేసిరంటే, మీరు పేదల ఉసురు పోసుకునేటువంటిది ఓ హైడ్రా ఒకటి పట్టుకొచ్చిండ్రు. దానికి ఏంది, చట్టబద్ధత లేదు, పెద్దోళ్ళది కూల్చరు, పేదోళ్ళని కూలుస్తారు, ప్రత్యామ్నాయం తెలియదు, ఎవరిని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా చిన్న చిన్న పిల్లల ఉసురు పోసుకొని, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో ఈ గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండ్రు. దేర్ ఆర్ సో మెనీ రూల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దే కెన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కెన్ బి రెగ్యులరైజ్డ్, ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడారు. పాపం ఆయనకు నాకు వచ్చిన ఇంగ్లీషే వస్తుంది. సో ఇట్లాంటి భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా పేరిట చట్టబద్ధత, వీళ్ళేదో ఈ 10 సంవత్సరాల కాలంలోనే విధ్వంసం జరిగిపోయింది అన్నట్టుగా 40 సంవత్సరాల నుంచి రోడ్లేసి ఇల్లులు కట్టుకొని ట్యాక్సులు వసూలు చేసుకొని మనం ఎంతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి, కొంత సమయం కావాలి, సర్దుబాట్లు అనేవి తీసుకోవాలి. మేము తీసుకోవద్దు అంటలేము, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మేము వాస్తవాన్ని చెప్పాలంటే బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్ గా వీళ్ళ ఆలోచనను మించి వీళ్ళకంటే చాలా ముందుండి వీళ్ళను అతలాకుతలం చేసేసింది. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాధ్యమంలో ఒప్పుకున్నారు. బిల్లా రంగాలాగా నన్ను సతమతం చేస్తుర్రు, ఆ పని చేసుకొని ఇస్తలేరు బావా బామార్దులు అని చెప్పిండ్రు ఆయన. ఇది వాస్తవమే. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాటి ప్రతిపక్షాలతో పోలిస్తే ఈనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం అంటే వాళ్ళ ఆలోచనను మించి వేగంగా ముందుకెళ్లి పనిచేస్తుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవమే. దీనివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఏమంటే ఆలోచించుకొని ఏం చేద్దామనే లోపలనే వాళ్ళకు వెరీ ఇమీడియట్ గా పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితుల్లో, అంటే ప్రతిపక్ష పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనడానికి ఇది మనం చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళు దాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు ఇది వన్ మెన్ పార్టీ కాదు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాదు. చాలా మంది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో గొప్ప గొప్ప మేధావులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ముందుకెళ్లే పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రాను లేకపోతే నిన్న మూసీ సుందరీకరణ అవసరమే, నిజమే, కాదని అనటం లేదు. మూసీ సుందరీకరణకు 50,000 కోట్లు అన్నది మీరే, 70,000 కోట్లు అన్నది మీరే, 1,50,000 కోట్లు అంటుంది మీరే. మిమ్మల్ని సమర్థించే పత్రికల్లో పెద్ద పెద్ద వార్తా
ప్రియాంక గాంధీ గారి భర్త గారైన వార్దా గారికి కట్టబెట్టడం కోసమే ఇది ఏర్పాటు చేస్తున్నారని మీ పార్టీలోనే చెలువలు పలవలై మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ అనాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రత్యేకించి విమర్శించకంటడానికి ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్దండులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు గ్రహించాల్సిన అవసరం. వాళ్ళ పార్టీలో 3 వాయిస్లు వినిపించినాయి నిన్నవన్న. ఇదే మూసీ మీద, మూసీ కోసం ఎవరైనా పేదవాళ్ళ ఇళ్ళలో కోల్స్తే ఎంతకైనా వెళ్తామని ఒక ఆయన, మేము మూసీని ఏ స్థాయిలోనైనా ఎట్టి పరిస్థితుల్లో మూసీ నిర్వాసితులను కూల్చి మూసీ సుందరీకరణ చేస్తామని ఇంకొక మంత్రి గారు. ఇట్లాంటి అంటే భిన్న స్వరాలు వాళ్ళ పార్టీలోనే వినిపిస్తాయి. దానికి తోడు ప్రతిపక్షం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఈ 9 నెలల్లో వాళ్ళు ఎంతసేపు కాలయాపన, ఎన్నికల పేరిట ఆ శ్వేతపత్రాల రిలీజ్ కోసమే వాళ్ళు సమయం కేటాయించారు. కానీ సంపద సృష్టించడం కానీ, ప్రభుత్వాన్ని ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేకపోతే ఇచ్చిన 6 గ్యారంటీలు, 15 హామీలు, 420 మళ్ళీ ప్రత్యేకించి హామీలు, వ్యక్తిగత హామీలు ఇచ్చింది కదా, ఇవన్నీ ఈరోజు రైతు బంధు కానీ, లేకపోతే పేదలకు ఇచ్చేటువంటి మంత్లీ ఆసరా పెన్షన్లు కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఏవైతే పథకాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కొనసాగించమో వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లిస్ట్ నేను చదవాలని అనుకోవటం లేదు. ఈ లిస్ట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారు అనేది ఏంటి అని అంటే, మేము అనుకున్న దానికన్నా డబల్ ఉంది ఆర్థిక పరిస్థితి, అది నష్టమా లేకపోతే ఇతరత్రానా ఏమో అనుకున్నాం. కానీ చాలా వరకు కూడా ఒక మాట, చాలా వరకు కూడా ఎంతో సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో ఒకంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిదిద్ది దీనికి సంబంధించి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు కానీ, ఉన్నటువంటి భయాలు కానీ తొలగించాలి అని అంటే మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి పని అవుతుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఒక చిన్న మాట సబ్మిషన్ చేస్తాను నేను మురళి గారు. ఒకటే మాట ఏమంటే, ఈ కన్ఫ్యూజ్ చేస్తుండ్రు వీళ్ళు, కన్విన్స్ చేస్తలేరు, కన్ఫ్యూజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకొక మాట ఏమంటే, వీళ్ళు అస్తమానము అంటే రూలర్ అంటే ఇంటి యజమాని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా తప్పించుకొని పోయేటువంటి అస్తమానం పోయినోళ్ళ మీద వేసి తప్పించుకుంటారు తప్ప ఇంకేం లేదు. అంతే. మాట్లాడదాం దీనిపై. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే మురళి గారు. 2 పార్టీలు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. అధికార పార్టీ ఏమో అంతా కూడా సరిచేయాలంటే కొంత సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి అమలులో జరిగినటువంటి జాప్యం కానీ, లేకపోతే అక్కడక్కడ కొన్ని హామీలు మాత్రమే అని అంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయా, లేకపోతే భయాందోళనతో ఉన్నాయా, అది హైడ్రా రూపంలోనా, మూసీ ప్రక్షాళన రూపంలోనా, ఒకదానికి మించి ఒక సమస్య క్రియేట్ అయింది, దానివల్ల మాట్లాడుకుంటున్నారు అనే లోపల ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే లోపల ఇంకొక అది సమస్య, లేకపోతే ఒక పెద్ద విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావటం, మళ్ళీ అంతకన్నా మరో పెద్ద విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి కంప్లీట్గా ఏదైతే 10 నెలల ముందు అధికారాన్ని చేపట్టడానికన్నా ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్నీ కూడా కనుమరుగు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శలు. బీఆర్ఎస్ కూడా దాన్ని డిఫెండ్ చేస్తోంది గట్టిగా. బట్ ఉన్నటువంటి రిజల్ట్ అయితే ఇప్పటి వరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఎలా చూడాలి? మురళి గారు, మీకు మల్లాది పవన్ గారికి, అట్లాగే బచ్చు శ్రీనివాస్ గారికి, మన ఆదాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇద్దరు చెరో పక్క వివరించారు. బొమ్మ ఒకరు, బొరుసు ఒకరు. అంటే మనకు అర్థమైంది, ఇద్దరు నిజాలు చెప్పారు, అబద్ధాలు ఏం చెప్పాలి. ఈ వైపు వాళ్ళకున్న నిజాలు వాళ్ళు చెప్పారు, వీళ్ళకున్న నిజాలు వీళ్ళు చెప్పారు. మనం చేయాల్సిన పని, మీరు నేను చేయాల్సిన పని మధ్యగా మనం ఇటువైపు చూడు అని అంటున్నాను నేను. అటువైపు వాడు చూడమన్నారు, ఇటువైపు వీళ్ళు చూడమన్నారు. మధ్యన మనం ఇటువైపు చూడని మనం అడుగుతాం. మొట్టమొదటి ఈ ప్రభుత్వానికి సరిగ్గా ఇవాటికి 7 అక్టోబర్ 10 నెలలు నిండింది. 10 నెలలు నిండిన తర్వాత జనరల్ గా ఏమంటారు, 9 నెలలు కాబట్టి 10 నెలలు ప్రస్తుతి కావాలి, అంటే డెలివరీ కావాలి. కానీ డెలివరీ అయ్యే అంశాలు ఏవైతే కూడా ఇప్పటిదాకా 190% అంశాలు అట్లాగే ఉండిపోయినాయి. వాస్తవం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10 నెలల కాలం పోయిందంటే 1/5 కాలం పోయినట్టే. మొత్తం 5 ఏళ్ల కాలం నేను అనుకున్నది. 5 ఏళ్లలో మీరు 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే ప్రతి సంవత్సరం నెల తీసేయండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక సంవత్సరం పుణ్యకాలం కాస్తే గడిచిపోయింది. నేను తొందరపడతలేను. హనీమూన్ పీరియడ్ కేసీఆర్ గారు ఆ మధ్యాహ్నం అన్నాడు గెలవగా, మిగతా వాళ్ళు మాట్లాడినా కేసీఆర్ గారు ఏమన్నారు, 6 నెలల లోపు హనీమూన్ పీరియడ్, 6 నెలల టైం ఇద్దామన్నారు. ఆయన కూడా ఆగలి, ఎవరు ఆగలి, అది వేరు. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమి జరగలేదంటే ఎంత అబద్ధమో, ఈ ప్రభుత్వంలో అన్ని జరిగినాయి అంటే కూడా అంతే అబద్ధం అంటున్నాను. సత్యాలే మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో ఏం జరగలేదా? నిజంగా చెప్పాలంటే మొదటి 5 ఏళ్లలో కొంత మునుగు ప్రకారం నడిచింది. రెండో 5 ఏళ్లలో అహంకారము, అవినీతి వల్ల వాళ్ళు ఓడించారు, వీళ్ళని గెలిపించారు.
కానీ ఒక 10-12 అంశాలు తీసుకుంటే ఇప్పుడున్న 10 నెలల్లో ఏ అంశం లేకుండా మైండ్ గేమ్ రాజకీయాలు, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మురళి గారు, మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పార్టీకి నడుస్తున్నాయి. మొదలేమో మేడిగడ్డ కుంగుబాటుతో మొదలైంది. అంతకన్నా ముందు మేము లంకె బిందెలు ఉన్నాయని వచ్చాము కానీ లేవు కదా అన్నాను. ఎక్కడ అనలే. లంకె బిందెలని ఆశించడానికి కూడా లేదు. ఎందుకంటే 7 లక్షల అప్పు అని అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తుకుంటున్నా కదా. నేను మొదటి నుంచి అంటున్నాను, ఒక ఆర్థికంగా తెలిసిన వాడిగా ఇప్పుడు మీరు మొత్తం 7 లక్షల అప్పులో కేవలం 3 లక్షల అప్పు మాత్రమే కొత్తగా చేసింది. 1 లక్ష కోట్లేమో ఆల్మోస్ట్ 71,000 కోట్లు గత ప్రభుత్వంలో వారసత్వంగా వచ్చింది మనకు 2014 తర్వాత. 1 లక్ష కోట్లు అంటే 90,000 కోట్లే మంజూరైంది. కాళేశ్వరం ప్లస్ మనకు దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు కలిపి 90,000 కోట్ల రూపాయల అప్పు. అట్లా కాకుండా గ్యారంటీ అప్పులు ఉన్నాయి. ఒకటేమో కార్పొరేషన్ అప్పులు, రెండోది గ్యారంటీ అప్పులు. అసలైన అప్పు 4 లక్షల కోట్ల చిల్లరనే ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే వీటికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ అప్పు కార్పొరేషన్ చూసుకుంటది. మనకు గ్యారంటీ అప్పులు అంటే భద్రాద్రి యాదాద్రికి ఇచ్చిన అప్పులు, అవి గ్యారంటీ అప్పులు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉన్నది కానీ కట్టాల్సింది అంతే. రేపు బోర్డు కడుతుంది. వీటిని అర్థం చేసి 7 లక్షలు వీళ్ళు అంటున్నారు. 1 లక్ష కోట్ల అవినీతి, 90,000 కోట్లు ఖర్చు అయింది. 89,000 చిల్లర కోట్లే ఖర్చు అయింది. మీరు మొన్న మన కమిషన్ కూడా మన చేస్తుంటే ఎంత ఖర్చు అయిందని లెక్క తీశారు కదా. 90,000 కోట్ల 1 లక్ష రూపాయలు 1 లక్ష కోట్లు ఎట్లా దోసుకుంటారు అంటే సున్నాలు పెట్టుకుంటూ పోతున్నాం. అట్లాగే అదే దాన్ని ఇవాళ మన మూసీ నది దాని మీద కూడా చేస్తున్నారు. ఇంతకు శ్రీనివాస్ గారు అన్నట్టు మూసీ నది మీద 50 అన్నది వాళ్ళే, 70 అన్నది వాళ్ళే, 1,00,000 అన్నది వాళ్ళే. ఇప్పటికైతే డిపిఆర్ తయారు కాదు కదా. కనుక ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే వరుసగా ఈ 10 నెలల్లో జరిగిన దానిలో చూసుకుంటే మైండ్ గేమ్ రాజకీయాల్లో మొదలు మేడిగడ్డ, తర్వాత గొర్రెల కుంభకోణం, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్, తర్వాత మనకు ఈ మూసి హైడ్రాలో పోయి మళ్ళీ మూసి పోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొండా సురేఖ గారి లొల్లి, ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకల్లా చల్లబడ్డది అంటున్నాను. ఇప్పుడు చల్లబడ్డది. నేను ఉద్దేశించి ఇవాళ అన్నారు ఏంటంటే 3 నెలలు పడుతుంది ఈ రిపోర్ట్ అనేది తీసుకొచ్చు. కానీ ఇంతకుముందు మన ఉప ముఖ్యమంత్రి మన భట్టి గారు మాట్లాడారు కదా టీవీలో, ఆయన స్పష్టంగా చెప్పిండు ఇప్పుడట సర్వే చేస్తారట 3 నెలలు పడుతుంది. మంచిదే అంటున్నాను. అసలు యాక్చువల్ గా నేను మొదటి నుంచి ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఎప్పుడు చేయాలి ప్రియారిటీ అంటే మునుగు ప్రకారం నడిస్తే ఇప్పుడు చేయాల్సిన పని మొదలు చేయాల్సి ఉండే. ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ FTL నిర్ణయిస్తుందో ఇది మొదలు చేసి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఏమైంది, అనుభవానికి వచ్చే తత్వం బోధపడ్డప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. మంచిది కాదంటలేదు. మూసి ప్రక్షాళనకు కానీ లేకపోతే మనకు హైడ్రా చేస్తున్న పనులకు కానీ ఎవరు వద్దనలేదు. అంటే అవి కావాల్సినవి, ఎప్పుడైనా కావాల్సింది. కానీ ఒక ఎత్తుగడ ఏంటంటే ఇప్పుడు ఇది ముందర పెట్టుకుంటే మిగతా అన్ని పోతున్నాయి కదా. రుణమాఫీ పూర్తిగా కాలేదు. స్పష్టంగా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని 2 రాసి 1 కొట్టేసినట్టే అయింది. 40 లక్షల మంది రైతులు పక్కన పెట్టాం. 35,000 కోట్లు 40,000 కోట్లు అన్నారు. 40 నుంచి ఏమైంది 31 అయింది. బడ్జెట్ లో 26 కోట్లు కేటాయించారు. 26,000 కోట్లు చివరికి 17-18,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పటికి ఇంకా మిగతా ఉన్నారు. దానికి ప్రవణ చెప్తున్నారు కాదంటే. కానీ రైతు భరోసా సంగతి ఏంది? ఇవాళ నిజంగా రుణమాఫీని నేను బేసిక్ గా ఒక వ్యవసాయదారునికి వ్యతిరేకిస్తున్నాను. నేను తీసుకోక తర్వాత రుణమాఫీ అనేది రైతు పరపతిని దెబ్బతీసేది. రైతు బంధు కానీ రైతు భరోసా అనేదేమో పెట్టుబడి సాయం చేసేది. పెట్టుబడి సాయం వల్ల కొన్ని సబ్సిడీ పథకాలు ఆగిపోవచ్చు మురళి గారు, కానీ ఒక భరోసా అంటే ఓ ఎకరం ఉంటే 10,000 రూపాయలు వస్తాయి 2 కార్లకు 2 పంటలకు కానీ ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. ఏప్రిల్లో వేస్తే ఇప్పుడు ఈ పంట కూడా పండేస్తుంది. ఇప్పుడు రేపు దసరా నుంచి మళ్ళీ ఐకేపీ కేంద్రాలు తెలుసుకుంటున్నాయి ఏది వడ్ల కొనుగోలు. మరి ఈ వడ్డ అనే ముందు మరి మొదలైతే పెట్టుబడి సాయం ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. అక్కడి నుంచి మొదలు పెడతాం. మీరు ఏ పథకం కూడా ఆఖరికి 3,000 నుంచి 4,000, 2,000 నుంచి 3,000 చేస్తా అన్న పెన్షన్ నుంచి మొదలుకొని మన కౌలు రైతుల సంగతి ఏంది, అన్ని షరతులు వర్తిస్తాయని ఒక్కటొక్కటి వాయిదా వేసుకుంటూ వచ్చింది. దానికి కారణం నేనేమంటున్నాను అంటే 100 రోజుల్లో చేస్తామనేది అతిశయోక్తి. కానీ 100 దాటి ఇప్పుడు 300 రోజులు దాటింది కదా. మొన్నటికే 300 రోజులు, 10 నెలలు అంటే మధ్యన 31 తారీఖులు వస్తాయి కనుక 10 నెలలు అయితే దాటింది. 300 రోజులు దాటింది పరిపాలన. 300 రోజుల పరిపాలన సమర్థించుకోవడానికి నేను చెప్పిన అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడిచినాయి. ఇప్పటికైనా సరే పాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ప్రతిపక్షం చెప్పింది అంతా కరెక్ట్ అంటలేదు. ప్రతిపక్షం కూడా ఈ 1,00,000 కోట్లు అనడమా, లేకుంటే మైండ్ గేమ్ రాజకీయాలు చేయడమా, లేకపోతే ఇతర వాళ్ళ ముందు ఎవరు ముందు పెట్టిన అన్నట్టు కాదు. తమలపాకులు తలుపు చెక్క నడుస్తున్నాయి. తమలపాకుతో నేను ఎట్లా అంటే తలుపు చెక్క నేను ఎట్లా అన్నట్టు నడుస్తున్నాయి. ఇకనైనా పులి స్టాప్ పెడదామంటున్నాడు. వాస్తవాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే మంచి చెడ్డో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలో ఒక మంచి సోర్స్ ఏంటంటే 65% పైగా హైదరాబాద్ నగరం నుంచి మనకు డబ్బు వస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధికి ఏదైతే మూసీ నది ప్రక్షాళన అవసరమైనా కూడా హైడ్రా దెబ్బతీసిందని నేను అంటున్నాను. చూడండి, మీరు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి చాలా వరకు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన పద్ధతి మొరటు పద్ధతితో మొదలుపెట్టారు. పద్ధతే మొరటు పద్ధతి. కూల్చివేత తప్ప ఇంకో పని లేదా మీకు కానీ హైకోర్టు ప్రశ్నించింది కదా. కూల్చివేతనైనా హైడ్రాకున్న 5 అంశాలలో మొదటి 3 అంశాలు ఎత్తేసుకోలేదు, మీరు కూల్చివేతతో ఎందుకు మొదలు పెట్టారని అడిగింది కదా.
నేనైతే అంటున్నాను. ఇప్పుడు కూర్చువేతతో మంది పెట్టే వరకు ఏమైందంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇవాళ రిజిస్ట్రేషన్ పడిపోయినాయి. ప్రధానంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు 3-4. ఒకటి జిఎస్టీ, అది తప్పనిసరి వస్తుంది. జిఎస్టీలో ఎవరు కోత విధించడం వీళ్ళేది వస్తాయి. 50% ఎస్జిఎస్టీ, 50% సిజిఎస్టీ పోతాయి. అది కాక మనకు లిక్కరు అట్లాగే రిజిస్ట్రేషన్లు ఇవి ప్రధాన ఆదాయం కదా దీనికైతే. పెట్రోల్ డీజిల్ మీద కూడా, ఎందుకంటే జిఎస్టీ లేదు కానీ పెట్రోల్ డీజిల్ మీద కూడా వ్యాట్ బాగా వస్తుంది మనకు. మిగతా అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటక పోతే మనకన్నా 10-12 రూపాయలు తక్కువ పెట్రోల్, 7-8 రూపాయలు డీజిల్ తక్కువ మనకు వస్తుంది కదా. వ్యాట్ అట్లాగే ఉంచింది, ఏం తీసేయాలి. గత ప్రభుత్వం ఏది అవలంబించింది ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కనుక ఈ ఆదాయం గండి పడుతుంది అంటున్నాను. గత 8 నెలల ఆదాయం చూడండి, ఈ 2 నెలల ఆదాయం చూడండి. ప్రభుత్వ ఆదాయం ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లో పడిపోయింది, మధ్యలో పెరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, రేపు రాబోతున్నాయి కనుక వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పరస్పర ఆరోపణలు మానుకొని, కాంగ్రెస్ పార్టీకి నా సూచన ఏంటంటే, మనం ఇప్పటి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, ఇక మైండ్ గేమ్ రాజకీయాలు బంద్ చేయాలి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ 1.5 కోట్ల మూసిరాజు ప్రక్షాళన ఎవరు వద్దట్లేదు. దీన్ని మెల్లగా మునుగు ప్రకారం చేసుకుంటే పోతే వద్దన్నారు కూడా. తప్పనిసరి కావాల్సిందే. థేమ్స్ నది చేయకపోయినా కేసీఆర్ గారు అప్పుడు ఆయన విదేశాలలోని నగరాల పేరు చెప్పిండు, ఇప్పుడు వీరు కూడా చెప్తున్నారు. కనుక ఈ నగరాల పేరు తర్వాత హైదరాబాద్ గా ఉండనియండి, హైదరాబాద్ షాన్ దక్కనియండి, హైదరాబాద్ షాన్ సాధ్యాసాధ్యాలు ఏంటనేది కూడా రామ్మోహన్ రావు గారు, సాధ్యాసాధ్యాలు ఏంటనేది కూడా ప్రజలు నిజంగా ఏదో విశ్వనగరాలు లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి నగరాల పేర్లు చెప్పినప్పటికీ కూడా అది సాధ్యమవుతుందా, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పేటువంటి వాటికి ఎంతవరకు వ్యాలిడిటీ ఉందనేది కూడా ప్రజలు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇటీవల నమోదైనటువంటి ఓటింగ్ షేర్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి డిఫరెంట్ రిజల్ట్ కావచ్చు, అంతా కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ లాగానే ఉంది. మాట్లాడదాం దీని మీద. రైట్ పవన్ గారు, కంప్లీట్ గా అంటే మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపేంగా అన్నట్టుంది అంటున్నాను. నేను ఏమంటున్నాను, 7 లక్షల అప్పు అంటున్నారు, ఇటు పక్క అభివృద్ధి పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రకటించినా అవన్నీ ఏమి మొదలే కాదు అంటున్నాను. బస్సు ప్రయాణం ఒకటి, రుణమాఫీలో కొంతవరకు ఒకటి, ఒక 3 నెలలు చేసేది కాదని చెప్పి బయట బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా. కానీ ఇది తప్ప మీరు ఇంటర్వ్యూ పేర్కొన్న ఒక్క పథకం కూడా ముందర పట్టలేదు అంటున్నాను. దాన్ని మొదలు పెట్టుకుందాం అంటున్నాను. అది విడిచిపెట్టి ఇవాళ ఈ మూసీ నది ప్రక్షాళన జరగాల్సింది. ప్రక్షాళన పేరు మీద ఎక్కడి నుంచి తెస్తారు అనే సవాల్ కూడా వస్తుంది ఈ ప్రభుత్వానికి. కనుక ఏది జరిగినా వివాదాలు లేకుండా, విమర్శలు రాకుండా, ప్రజల అంగీకారంతో లేకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం మంచిగా చేస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తే బాగుండేది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీని మీద. రైట్ పవన్ గారు, హైడ్రా విషయంలో పర్టికులర్గా సరే, ఈ 10 నెలల పాలన ఒక ఎత్తు అయితే, హైడ్రా తోటి సృష్టించినటువంటి ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎత్తు. కొండా సురేఖ విషయంలో అంటే సరే తన వ్యక్తిగత కింద చేయొచ్చు, అది పార్టీకి అంటకుండా చూసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. బట్ హైడ్రా విషయంలో అంత భయాలు క్రియేట్ అవుతున్నప్పుడు, హైకోర్టు కూడా చివాట్లు పెడుతున్నప్పుడు, కేంద్ర నాయకత్వానికి కూడా ఒక నెగిటివ్ రిపోర్ట్లు వెళ్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్నా కానీ ఎందుకు కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం సంగతి పక్కన పెడదాం, రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఒక అంచనాకు రాలేకపోతుంది? కొంచెం స్లో డౌన్ చేద్దాం, సరే చేసేది కరెక్టా తప్ప పక్కన పెడితే అంత వ్యతిరేకత వస్తున్నప్పుడు, ప్రజలు తిట్లు శాపనార్థాలతో అంత ముందుకు వెళ్తున్నప్పుడు, వారు మాట్లాడేటువంటి మాటలు కూడా స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు బయటికి చెప్పుకోలేక అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎందుకు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా, దూకుడు పెట్టండి, కానీ దాని కొంచెం స్పీడ్ తగ్గించి నిదానంగా చట్ట ప్రకారం చేస్తే బాగుంటుంది. ఇమ్మీడియట్గా ఏదో అంటే గడిచిపోయిన వాటిని దాటవేయడానికి ఇమ్మీడియట్గా ఒక హైడ్రా అనేటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ని తీసుకొని వచ్చారనేటువంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా కొంచెం స్లో డౌన్ చేసి వస్తున్నటువంటి వ్యతిరేకతని కొంచెం చెక్ పెట్టే విధంగా ఎందుకు రాష్ట్ర నాయకత్వం వ్యవహరించట్లేదు అనేటువంటి విమర్శ ఏం చెప్తారు మరి? మీరు చెప్పిన అంశం చాలా మంచి అంశం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా పని చేసేటప్పుడు అగ్రెసివ్గా పోతారు. ఆయనకు ఉన్నటువంటి శక్తి అది, ఆయనకు ఉన్నటువంటి బెస్ట్ శక్తి ఏంటంటే దేన్నైనా ఆయన తీసుకుంటే దాన్ని అగ్రెసివ్గా తీసుకొని పోవడం ఆయనకు ఉన్నటువంటి శక్తి. అయితే ఆయన సివిల్ సొసైటీ నుంచి వచ్చేటువంటిది కానీ, 4th పిల్లర్ అయినటువంటి జర్నలిజం నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ కానీ, ప్రతిపక్షాల నుంచి, స్వపక్షాల నుంచి, ప్రజల నుంచి వచ్చే ఇన్పుట్ని కానీ ఆయన ఎప్పుడు కూడా పక్కకు తోసారు. ఆ ఇన్పుట్ ఆయన తీసుకున్నారు. నిన్ననే మొన్న ఒక విషయంలో, ఇది మన కాకా గారి సంస్మరణ సభలో ఆయన క్లియర్గా చెప్పిండ్రు, ప్రజల నుంచి నాకు కొంత వారి బాధ, ఇబ్బందులు వినపడ్డాయి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోని కాదు, నేను కూడా ఆ వీడియోలు చూసి బాధపడ్డా, ఈ విషయం మీద నేను సంక్షిప్తంగా మాట్లాడతా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి మీరు కూడా సహకరించండి, కానీ
దీంట్లో కొంచెం ఎవరైనా ఇబ్బంది పడితే దానికి నేను కూడా బాధపడుతున్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నిర్వాసితులను పంపించేటట్టు ప్రయత్నం చేస్తున్నాము. హైడ్రా అనేది ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ ఇండివిజువల్. ఇది ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు, ఒకళ్ళ మీద కుట్ర కోపం కాదు. ఇప్పుడు వాళ్ళు మాత్రం మా ఓటర్లు కదా, మన ప్రజలు కదా, తెలంగాణ బిడ్డలు కదా, ఇది ప్రజాప్రభుత్వమే కదా. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వాన్ని ప్రజాపాలన చేయాలనే కదా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని మీకు ఏం కావాలని అడుగుతున్నాం కదా, రేషన్ కార్డులు కావాలంటే ఇస్తున్నాం కదా. అయితే మీరు అన్నటువంటి హైడ్రా విషయంలో ఎందుకు ఇంత దొంతుడుగా పోతున్నారు, ఎందుకు అని అంటే దాంట్లో ఏమైపోయిందంటే ఏవైతే అక్రమ కట్టడాలు కూల్చేటువంటి పరిస్థితిలో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినప్పుడు అక్కడ ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడ పోయి వాళ్ళను ప్రొవోక్ చేయడం. ఏదైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీది ఇల్లు కూలగొట్టినప్పుడు మీకు కొంచెం ఒక రకమైనటువంటి ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ ని మనం ఆ పర్టికులర్ టైంలో వీళ్ళు క్యాప్చర్ చేసి దాన్ని ప్రభుత్వం మీదకి వదులుతా ఉన్నారు. కానీ నిజంగా చూస్తే అసలు అది కూలగొట్టాల్సిందేనా కాదా అనే విషయంలోకి పోవట్లేదు. ఆ విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నది. కానీ అది మా ఫెయిల్యూర్ కాదు, అది ప్రభుత్వ ఈ ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం. సరే, రాజకీయాలు పక్కన పెడదాం. ఈ సందర్భంగా మీరు అన్నారు కాబట్టి పవన్ గారు ఒక ప్రశ్న, రాజకీయాలు పక్కన పెడతాం. ప్రతిపక్షం అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతుంది, ప్రవోక్ చేస్తుందా, లేకపోతే వారికి అండగా ఉంటుందా, విషయాన్ని ఇంకా రెచ్చగొడుతుందా సంగతి పక్కన పెడితే, సరే అది అక్రమ కట్టడం అని తెలిసినప్పుడు దానికి కారకులైన అధికారులు కానీ, లేకపోతే అది కట్టి అమ్మినటువంటి బిల్డర్ కానీ, దానికి రెవెన్యూ పర్మిషన్లు కానీ, లేకపోతే నీటిపారుదల శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి వీళ్ళందరినీ శిక్షించిన తర్వాత వెళ్ళి ఆ ఇల్లును కూలగొడితే బాగుండేది కదా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. దీన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని ఒక కామన్ మ్యాన్ వేస్తున్నటువంటి క్వశ్చన్. వచ్చారు, కూలగొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతా బాగానే ఉంది. మరి అధికారులు తప్పు కదా అంటే, అధికారుల్ని ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కాబట్టి మా కుటుంబం కింద తీసేస్తారా అంటే, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి దాని కింద ఆ విధంగా తోసేస్తారా అనేటువంటి చాలా రకాల విమర్శలు. ఎందుకు మూలాల్లోంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచించట్లేదు అనేటువంటి మాట ఆ కోణంలో చూడకూడదు? మీరు దయచేసి మీకు కూడా చెప్పేది ఏంటంటే, మేము కూడా ప్రజల్లో ఒక పార్టీ, ప్రజలకుండే ఎమోషన్సే మాకుంటాయి. మేము కూడా వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేసేటోళ్ళం కాబట్టి మాకెరికే ఆ ఎమోషన్స్. మీరు అన్నది ఏంటంటే, మేము కూడా ఏం డిస్కస్ చేసినామంటే, ఒక ఇల్లు కూలగొట్టినప్పుడు, అక్రమ కట్టడం అయినప్పుడు, అది ఇల్లు కూలగొట్టినప్పుడు ఆ అప్రూవల్ చేసిన అధికారి ఎవరు, ఆ అప్రూవల్ చేసిన అధికారికి చేయమని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు, ఓకే, వీటన్నిటి విషయాలు కూడా తీసుకోవాలి బయటికి అనేది ఒక అంశం మేము చర్చ చేసినాం. రెండో విషయం ఏంటంటే, నేను కూడా మీ ద్వారా ఈ నిర్వాసితులకు, బాధితులకు ఏం చెప్పదలుచుకుంటే, ఇవన్నీ మోస్ట్లీ లాస్ట్ 10 years లో జరిగినటువంటి కట్టడాలు. వీటన్నిటికి కారణం మీ ఇంటి బిల్లు వచ్చింది, మీ కరెంటు బిల్లు వచ్చింది, మీకు ట్యాక్స్ కట్టినరు, ఇవన్నీ మీరు కేటీఆర్ గారి ప్రభుత్వానికి కట్టినరు. కాబట్టి కేటీఆర్ ఇంటికి డైరెక్ట్ గా పోయి మాకు ఎట్లా అప్రూవల్ ఇచ్చినావు, మరి ఇది రాజకీయపరమైనటువంటి మాట. మీరు చెప్పేది ఎలా ఉంది అంటే, కదా, మరి రాజకీయం వాళ్ళు రాజకీయం చేస్తే రాజకీయ పరంగా ప్రభుత్వానికి కట్టారు అదే కేటీఆర్ అనేట ఆయనకు జర్రంతన సిగ్గుందా? మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గరికి మురళి గారు ఒక చిన్న మాట, మురళి గారు ఒక మాట, కేటీఆర్ గారి ఇంటికి వెళ్దామా, ఎవరింటికి ఒకటే అడుగుతా, సీనా మీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఏనాడన్నా మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడారు? నేను కూడా వస్తా ఇప్పుడు ప్రత్యక్షంగా మల్లన్న సాగర్ నిర్వాసితుల దాంట్లో నేను పోరాటం చేసిన. పట్టించుకోలే మీరు. ఇవాళ నేనేమంటున్నా మురళి గారు, ఇవాళ ఆ విషయంలో లేని తొందర, ఆ విషయంలో లేని ఇంట్రెస్ట్, ఇవాళ వీళ్ళ దగ్గరకు పోయి మీరు ఎందుకు ప్రవోక్ చేస్తున్నారు? వాళ్ళు నిర్వాసితులు కారా? అప్పుడు మీరు ప్రభుత్వంలో లేరా? పవన్ గారు పాయింట్ ఏంటంటే, ఈ చెక్క మీద కొడితే ఒక రకమైనటువంటి నొప్పి, ఈ చెక్క మీద కొడితే ఒక రకమైన, అంటే వాళ్ళకు నొప్పి, వీళ్ళకి నొప్పి లేదా? మల్లన్న సాగర్ నిర్వాసితులకు నొప్పి లేదా? వాళ్ళ ఇండ్లు కోల్పోలేదా? వాళ్ళ భూములు కోల్పోలేదా? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అప్పుడు మేము పవన్ గారు ఒక మాట నేను మాట్లాడతాను. ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడతాను. ప్రజలు ప్రభుత్వాన్ని చూస్తారు కానీ అది
కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వమా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కట్టుకున్నామా, రాజశేఖర రెడ్డి హయామా లేకపోతే చంద్రబాబు నాయుడు హయామా కాదు, ప్రభుత్వానికి కట్టాం. ఎస్, ప్రభుత్వం రాజముద్రతోటి మాకు రిసిప్ట్ ఇచ్చింది. సో ఏదైనటువంటి పర్మిషన్లు ఉన్నాయనేటువంటిది చూస్తాం తప్ప అధికారులు అలానే ఉంటారు. రాజకీయ నాయకులు మారగానే ప్రభుత్వంలోకి వారు మారగానే ఇమీడియట్గా తీసుకునేటువంటి డెసిషన్స్కి మేమెందుకు నష్టపోవాలి, మేమెందుకు బాధ్యులం కావాలి. ముందు నుంచి కూడా ఈ హైడ్రా అనేటువంటి దాన్ని ప్రజలకి అంటే హైడ్రాతో మీరు కూల్చివేత ఒక నిమిషం కూల్చివేతలు ఒక నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఒక్క నిమిషం. కూల్చివేతలు అనేది ప్రారంభించడానికన్నా ముందే ప్రభుత్వం ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఎస్ మనం ఈ కార్నర్లో, ఈ బజార్లో, ఈ కాలనీలో, ఈ రోడ్డులో ఈ బిల్డింగ్ కూలగొడదాం అనుకుంటున్నాము. సో దాన్ని కూలగొడదాం అనుకుంటున్నాము. అసలు ఆక్రమితమైనటువంటి ప్రదేశం, దానికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారని ముందు అక్కడి నుంచి బాధ్యుల్ని చేసి గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ గుర్తించి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అధికారుల్ని శిక్షించిన తర్వాత దాన్ని కూలగొడితే బాధ్యుల్ని చేస్తే ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా బుల్డోజర్ తీసుకొని కాలనీలోకి వెళ్ళి ఇమీడియట్గా వాటి కూల్చివేతలు చేస్తే ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రజాస్వామ్యబద్ధంగానే కదా, ఈ విధంగా చేస్తే బాగుంటుందని కదా వాళ్ళు అడిగేది. కూలగొట్టడంలో తప్పు లేదు, ఎక్కడ కూడా కబ్జా చేసి కట్టిన దాన్ని కోల్చాల్సిందే. కానీ దాన్ని చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు తప్పు చేశారు ఆ మూలాల్లోకి వెళ్ళి దాన్ని కూలిస్తే బాగుంటుంది కదా అనేటువంటి మాట. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అలా ఆలోచించలేదు. మురళి గారు మీరు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పేది కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి. చర్చ విషయమే కాదు కానీ మనం ఒక ప్రభుత్వం విషయంగా, గవర్నెన్స్ విషయంగా మనం ఎట్లా పని చేయాలనే దాంట్లో మనం మాట్లాడతాం. ఇప్పుడు ముందు వాళ్ళ ఇండ్లన్నింటినీ ఐడెంటిఫై చేసి రెడ్ మార్క్ పెట్టాం కదా, రైట్? ఇప్పుడు మీరు అనేది ఐడియలిస్టిక్ సిచ్యువేషన్లో మనం ఇట్లా చేస్తే బాగుంటాయి అంటాం. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేద్దాం అనగానే వాళ్ళందరూ రేపు కోర్టుకు పోతారనే కదా. మనం ఇది ఓ టీవీలో డిబేట్ కాదులే, నేను ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళందరూ కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. ప్రాజెక్ట్ ముందుకు పోద్దా? అక్రమం కట్టడమే. కోర్టుకు అలాంటప్పుడు హైడ్రా తరపున కోర్టు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా తరపున కోర్టులో ఒక పిటిషన్ వేసి ఇవి అక్రమమైనటువంటి నిర్మాణాలు, ఇవి మీకు సబ్మిట్ చేస్తున్నాం, మేము గ్రౌండ్ వర్క్ చేసాము, వీటిని గుర్తించాము అని కోర్టుకు ఒక మాట సబ్మిట్ చేస్తే దాంట్లో మీరు స్టే ఇవ్వకండి అప్పీల్ చేస్తే స్టే ఇవ్వకుండా ఊరుకుంటుంది. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి మురళి గారు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకోవాలి, వాళ్ళతో తిట్లు తిట్టించుకోవాలని ఉంటుందా? మాకుంటుందా? మా రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? ప్రజలు నన్ను తిట్టాలి పొద్దున్న లేస్తే అని ఉంటుందా? నాకు మాత్రం ఉంటుందా? నేను కూడా ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేయాలని అనుకుంటా. కానీ నేను కష్టం చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడు అట్లుంటుందా? ఐడియలిస్టిక్ సిచ్యువేషన్లో మీరు చెప్పినవి బాగానే ఉంటుంది. ప్రాక్టికల్ సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, అక్రమ కట్టడాలను కూల్చాలంటారా, కూల్చొద్దంటారా? డెఫినెట్గా కూల్చాలి. దాన్ని చట్టబద్ధంగా ఒక లెక్క ప్రకారం అవగాహన పూర్తి స్థాయిలో ఎవరికి నష్టం లేకుండా అన్ని రకాల పర్మిషన్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్టారు కాబట్టి ఆ నష్టపరిహారాన్ని మొత్తం చెల్లించిన తర్వాత కూలగొడితే బాగుంటుంది అనేది ఒక అవన్నీ ఓవర్ నైట్ జరగవు కదా. ఇట్స్ ప్రొసీజర్. మనకి ఫైనల్ గా బాధపడేది బాధితులుగా మిగిలేది, నష్టపోయేది మాత్రం పవన్ గారు ఒక మాట, ఫైనల్ గా ఇబ్బంది పడేది ప్రజలే. ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. మీరు ఒక మాట చెప్తారు, ప్రభుత్వంలో ఉన్నందుకు మేమేదో ప్రజా వ్యతిరేకులుగా, మీరు టీవీలో కూర్చున్నందుకు మీరేమో ప్రజల కోసమే అన్నట్టు మాట్లాడటం. ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల కోసం, మాట్లాడేది కూడా ప్రజల కోసం, ప్రజల తరపునే మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదో వాంటెడ్లీ చేయాలనేది కాదు. పెళ్లు బీకినటువంటి ప్రజాగ్రహం ఆఖరికి న్యాయస్థానం, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ప్రశ్నించాడు కాబట్టి మీడియా ఈ ఇదిలో మాట్లాడుతాం తప్ప పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, ఎవరినో వెనుకేసుకుని రావాలి, లేకపోతే ప్రజల తరపున వకాలు తప్పుకున్నాం, ఈ స్థానంలో కూర్చున్నాం కదా అని మాట్లాడుతున్నాం అనేటువంటిది ఉండదు పవన్ గారు. ఏ ప్రభుత్వం ఉన్నా వస్తే మాట్లాడతాం. ప్రజా వ్యతిరేకత ఉంటుంది. గవర్నెన్స్ చేసేటప్పుడు, ఐడియలిస్టిక్ గా ఆలోచించేటప్పుడు రెండింటికి కొంత తేడా ఉంటది. నేనేం కాదనట్లేదు, కాకపోతే ఏంటంటే ఈ అప్రూవల్స్ మీరు ఇంతకుముందు అన్నారు, ఇచ్చిన అధికారి ఎవరంటే ఆ ఇచ్చిన అధికారితో పాటు ఆ ప్రోద్బలం చేసిన రాజకీయ నాయకుని కూడా బొక్కలేబట్టున్నారు అందరూ. ఇప్పుడు తెలంగాణలో పెట్టి సో ఈ విధంగా జరుగుతుంది అని మార్క్ చేసేసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా. చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకున్న తర్వాత కూల్చడాలు మొదలు పెడితే బాగుంటుంది అనేటువంటి మాట మాట్లాడుతుంది దీని మీద పవన్ గారు. ఒక మాట చెప్పి ముగిస్తా, ఒక మాట చెప్పి ప్లీజ్. దీని అంతటి కారణం ఎవరంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా 2 దశాబ్దాలు 2 సార్లు పరిపాలన చేసిండు. మొత్తం తప్పుడులకి ట్యాక్సులు కట్టుకోవడానికి ఇచ్చిండు. లోపల మాట కూడా చెప్తా, మా సీన నాకు నవ్వొస్తుంది. సీననా
6 అంతస్తులు కట్టుకుంటా అంటే 6 అంతస్తులు ఎందుకే 15 అంతస్తులు కట్టుకో 2 అంతస్తులు నాకేం రాయించుకున్నటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి. మాట్లాడతాడా కేటీఆర్? వాళ్ళందరినీ తీసుకొని నేనే పోతా కేటీఆర్ ఇంటికి, వాళ్ళందరినీ తీసుకొని పోతా, తోలుకపోతా. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి ఉసుగలినాం ఇక కూర్చున్నాం అంటారు. దానికి కరెంటు అప్లికేషన్ కి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? మున్సిపల్ దానికి ఇచ్చింది ఎవరు? ట్యాక్స్ దానికి ఇచ్చింది ఎవరు? ఈయన కేటీఆర్ కదా. కేటీఆర్ ఇంటి మీద వాళ్ళందరినీ తోలుకపోతా, అప్పుడు మల్లన్న సాగరంలో కూడా తోలుకపోతా ఇంటికి. ఇంటి ముందర కేటీఆర్. ప్లీజ్ పవన్ గారు మాట్లాడు. ఎస్ శ్రీనివాస్ గారు, సో అది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్. పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్. వాళ్ళు ఏంటంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఒక వెపన్ ఎంచుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమంటే కొత్తలో వాళ్ళు చేసిన ప్రయత్నానికి కొంత అభినందనలు కూడా వెల్లువెత్తినాయి ప్రజల నుంచి. అంటే ఇల్లు పోగొట్టుకునే వ్యక్తులు కొద్ది మంది ఉంటారు, వాటిని చూసే మంది ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆహా చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు ఆహా గొప్ప పని చేస్తుండ్రు, బ్రహ్మాండంగా చేస్తుండ్రు, అదేదో మొత్తం చెరువులను పెంచుతారట. ఇట్ ఈస్ నాట్ వన్ డే ప్రోగ్రామ్. చెరువులు అనేటివి ఈ ఒక్కరోజు కాదు, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి వీళ్ళకు మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఈ కాంగ్రెస్ మీడియాలోకి వచ్చి మాట్లాడే మిత్రులందరికీ నేను చెప్తున్నా, హైడ్రా పరిధిలో రాష్ట్రం ఏర్పడే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 1975 నాటికి 1975-80 నాటికి వినిపిస్తుందా? ప్లీజ్. 1975-80 నాటికి హైదరాబాదులో 9,000 చెరువులు ఉండేది. అట్లాంటిది 2011 నాడు లెక్కలు తీస్తే 60% కుదించుకుపోయి 3,000 చెరువులు, అందులో 60% మాత్రమే ఉండే మొన్న. ఇది లెక్క. వీళ్ళు మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో ఒక సరూర్ నగర్ గాని, మియాపూర్ గాని, రామంతపూర్ గాని, లేకపోతే ఓల్డ్ సిటీలో స్కూటర్ వెళ్ళేటువంటి పరిస్థితి రావడానికి కానీ, మూసి చుట్టుపక్కల రోడ్లు కానీ, ముందు రేకుల షెడ్లు, తర్వాత ఏంటివి అదేంటి మామూలుగా రేకులు, ఆ తర్వాత 2 అంతస్తులు, 3 అంతస్తుల భవనాలు, ఇవన్నీ ఏర్పడడానికి బీఆర్ఎస్ పార్టీని నిందించి ఏంటంటే వాళ్ళు పాపం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించింది, వాళ్ళు చెప్పుకోవడానికి భయము, ఇబ్బంది, అంటే చెప్పుకునే ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు అయితే అవును నేనే చేసిన, నా వల్లే అయ్యింది అని చెప్పేటోళ్ళు ఆయన. ఈ పార్టీ వీళ్ళకేమంటే మా పార్టీ పేరు మేము ఎట్లా బదనాలు చేసుకోవాలని భయపడుతున్నారు. ఇదంతా కూడా ఒక రోజు జరిగినటువంటి విధ్వంసం కాదు. హైదరాబాదులో పేదవాళ్ళు వచ్చి కోట్లాది మంది, అంటే ఇవాళ 1.5 జనాభాకు చేరినటువంటి 20 లక్షల జనాభా ఈ స్థాయికి రావడం, మైగ్రేషన్ లో ఇంత వచ్చి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. చాలా మంది వచ్చి హైదరాబాద్ అంటే సరస్సుల నగరము, ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండేదని పాటలు చదువుతుంటారు మా కాంగ్రెస్ మిత్రులు వచ్చి. ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ ఇన్ వన్ డే. దిల్సుఖ్ నగర్ లో 1970లో పొలాలు ఉండే, 2024 నాటికి పార్కింగ్ స్థలాలు లేవు. ఏకంగా డిపోను తరలించే పరిస్థితి వచ్చింది, లేకపోతే ఇప్పుడు పెట్టిన పండ్ల మార్కెట్లు తరలించే పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి మాత్రం వాస్తవం ఏమంటే గడిచిన 10 సంవత్సరాలలో భూముల విలువ విపరీతంగా పెరిగినటువంటి మాట వాస్తవము. భూములను ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టుదిట్టం చేసుకున్న మాట వాస్తవము. నిజంగా కొంతమంది రాజకీయ నాయకులు ఒకే పార్టీలో పరిమితం కాదు. ఇవాళ నిన్న బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నారు, మొన్న కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు నిన్న బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు. రాజకీయ నాయకులు నిజంగా కొంత ఎవరైతే పలుకుబడి లేకపోతే ప్రాబల్యం లేకపోతే ఉన్నవాళ్ళు ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు కొంచెము దొడ్డిదారిన భూములు దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, మనం కాదనడానికి వీల్లేదు. కానీ వీళ్ళు చెప్తున్నట్టు జరిగిన విధ్వంసం అంతా 10 సంవత్సరాలలోనే జరిగింది. 10 సంవత్సరాలలోనే భూములు పోయినాయి, హైదరాబాద్ లో నాలాలు కట్టింది. కేసీఆర్ గారే అనౌన్స్ చేసిరు కదా 20,000 నాలాలు కూల్చాల్సినటువంటి పరిస్థితి వస్తది అని. అంటే ఇది 2001లో మాట్లాడిన మాట. అదే మీరు పిసిసి సోషల్ మీడియా వారియర్స్ పెడుతున్న మాటలు ఇవి. ఇగో ఆ రోజు మాట్లాడిండ్రు నాలాలు కూల్చుతాం, ఆ రోజు మాట్లాడిండ్రు బఫర్ జోన్ లో కూల్చుతామని, కూల్చలేకపోయింది మా ముఖ్యమంత్రి, గట్టి ముఖ్యమంత్రి, వట్టి ముఖ్యమంత్రి కాదు కూలుస్తున్నారని మా మిత్రులు పెడుతున్నారు కదా సోషల్ మీడియాలో. ఇది మరిచిపోయి జరిగిన విధ్వంసాన్నంతా బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తాం. అవును, మల్లన్న సాగర్ కట్టినప్పుడు నిర్వాసితులు జరిగినరు. బాధాకరమైనటువంటి అంశం ఏమంటే ఒక సజీవ దహనం కూడా జరిగింది.
తన కట్టెలు తన ఇంటి కట్టెలు తను పేర్చుకొని చనిపోయిన సందర్భం కూడా ఒక మాయని మత్స్య చరిత్ర. సరే ఇప్పుడు అన్న మీరు గుర్తు వినండి నేనేమంటున్నా వినన్నా విను ఒక్క నిమిషం. మీరు చెప్పలే ఇది, మీరు చెప్పలే నేను చెప్తున్నా. ఒక్కటే మాట వినాలి, మీరు వినాలి. వింటే ప్రజలు కూడా వింటారు. ఒక్క మాట ప్రజలకు కూడా ఒక్క క్షణం మీరు ప్రశాంతత పెంచుకోండి. మీరు చాలా సంయమనం ఉన్న వ్యక్తి మీరు, కాబట్టి మిమ్మల్ని ఒక దానికి అప్పచెప్పిన కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేయండి. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి పరిస్థితులు అంటే ఒక పెద్ద గొప్ప నిర్మాణాలు జరిగినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బీఆర్ఎస్ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో 100% నిర్వాసితులకి పునరావాసం కల్పించలేని పరిస్థితి కూడా కొంత ఉండే. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. 1,00,000 కోట్ల పైచిలకు అటు దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో, అటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇక్కడ వచ్చేసి మహబూబ్ నగర్ లో కానీ, లేకపోతే అక్కడ వచ్చేసి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ చాలా తీసుకొచ్చింది. చాలా నిర్వాసితులు వచ్చిండ్రు. అయితే తప్పదు కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకునేటప్పుడు. కాకపోతే ఏంటంటే ఒక ప్రణాళిక, చట్టబద్ధత, దానికి వీళ్ళు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో భయభ్రాంతులు సృష్టించేటువంటి పనులు 2 చేపట్టింది. ఒకటి ఇది ఒక పెద్ద హైడ్రామా. దాని తర్వాత ఇంకొకటి ఇప్పుడు మూసి తీసుకొచ్చి ప్రజలు ఎప్పుడు కూడా భయం నీడలో ఉండాలి, ప్రశ్నించొద్దు, ప్రభుత్వం తెరుగుపోవద్దులే, మన పనేదో మనం చేసుకున్నారా భగవంతా అనేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు చేయాల్సింది. ప్రజలలో మీరున్నారు, కూల్చివేతలకు గురయ్యే వ్యక్తులు కొద్దిమందే, వాళ్ళ ఓట్లు వస్తే ఎంత రాకపోతే ఎంత అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మీరు కర్మ రిఫ్లెక్స్ అని మీరే చెప్తున్నారు, కర్మ దాని ప్రతిఫలాన్ని ఇస్తుందని మీరే చెప్తున్నారు. అంతకంటే ఘోరంగా అనుభవిస్తారు. ఒక మంచి ప్రణాళికబద్ధంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చాలా డిప్లొమాటిక్ గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అది ఓటు రూపంలో మాత్రం ఏ విధంగా ఏ పార్టీకి కన్వే అవుతుంది, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది కూడా మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఎస్, ఇక రామ్మోహన్ రావు గారు, సో అది ఫైనల్గా ఈ 10 నెలల కాలాన్ని విశ్లేషిస్తూ రాబోయే 4 సంవత్సరాల 2 నెలలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే ఒక అనలిస్ట్గా ఇప్పటివరకు చూసినటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధి, లేకపోతే దీనికి సంబంధించి ప్రక్షాళన, లేకపోతే సంక్షేమ పథకాల అమల్లో మేము అన్ని విధాలా చేస్తున్నామని, లేకపోతే పెట్టుబడులు రాబడుతున్నామని, లేకపోతే సంపదను సృష్టిస్తున్నామని అని చెప్పుకునేటువంటి పరిస్థితి 4 సంవత్సరాల 2 నెలల కాలాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? ఇక ముందు ఈ హైడ్రామాలకు కట్టిపెట్టి అసలైన పాలన చేస్తే బాగుంటుంది నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు ఒకసారి వెనక్కి వెళ్తే మీకు రాజకీయ నాయకులు ఎక్కడ చిక్కరు రెడ్డి గారు. ఇప్పుడు పవన్ గారు అన్నారు కేటీఆర్ దగ్గర పోమని. కేటీఆర్ గారి దగ్గర అంతకుముందు వారికి ఎవరి దగ్గర పోవాలి? కాంగ్రెస్ పాలన దగ్గర పోవాలి, నాయకుల దగ్గర పోవాలి కదా. సింగూరు ప్రాజెక్టు మా వాకిట్, నేను అడ్వకేట్ గా చెప్తున్నాను. సింగూరు ప్రాజెక్టు మునిగిపోయి ఇప్పటికి 70 ఏళ్ళు కట్టిండ్రు, ఇప్పటికి 40-50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పరిహారం అందలే కదా. మరి వాళ్ళెవరి దగ్గర పోవాలి? ఇప్పుడు క్షేత్రస్థాయిలో పగడతారు కట్టినా, కాళేశ్వరం కట్టినా, ఏది కట్టినా క్షేత్రం భూమి లేకుండా ఎవరి ఆకాశాలు మెడలు కట్టలేము. మూసీ నది పక్షాలను జరగాల్సింది ఎవరు వద్దంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రపక్షంలో ఒక మాట, ఇద్దరు మాట్లాడుతున్నారు. గతంలో మల్లాం సాగర్ వ్యతిరేకించి మొత్తంగా వద్దన్న కాంగ్రెస్ పార్టీ ఉంది, చూసాము. ఇవాళ మూసీ ప్రాజెక్టును ఇందులో లోపాలను ఎండగడుతూ చూస్తున్నాం. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటి సమన్వయం చేసుకోవాలి. ఒకటి, నాకు ఈ ప్రభుత్వానికి పంచ సూచన ఏం చేసేది ఏంటంటే, మొట్టమొదలు మీరు ఉట్టికి ఎగరలేదని స్వర్గానికి ఎగురుతాను అనుకుంటారు, ఉట్టికి ఎగరండి మొదలని. ఉట్టికి మార్గం ఉంది స్వర్గానికి పెట్టేది. దానికి 2 పరిష్కారాలు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం మురళి గారు, కేంద్ర ప్రభుత్వము ఉత్తర RRR ఉత్తర భాగానికి పర్మిషన్ ఇచ్చింది, మేము పెట్టుకుంటామన్నా. డబ్బులే లేవనుకుంటా దక్షిణ భాగానికి ట్రిబుల్ మేము చేస్తామని ఎందుకు అంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు అదే తప్పు చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత మేము కట్టుకుంటామంటే 10 ఏళ్ళు అయింది, ఇంకా మోక్షం లేదు, కొస దూరం లేదు ఇంకా. కనుక అదే పొరపాటు ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే డబ్బులు లేవంటారు కదా. డబ్బులు లేవన్నప్పుడు RRR ను మేము దక్షిణ భాగాన్ని మేము కట్టుకుంటాం, అలైన్మెంట్ మారుస్తున్నారు, చూస్తున్నాం కదా, మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. కనుక రేవంత్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మన ఇంజనీర్లకు సర్టిఫికెట్లు ఇస్తూ మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే ఏమన్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారులను కనుక బాధ్యులు చేస్తే సగం శాఖ ఖాళీ అయిపోద్ది అన్నాడు. రేపు కూడా నేనేమంటున్నాను, ఈ మూసీ ప్రాజెక్టులు కానీ లేకుంటే వీటిలలో కానీ నిజంగానే అధికారుల మీద చర్య తీసుకుంటే సగం ఇంజనీర్లు పోతారన్నమాట. ఇది కూడా అయితే కదా. ఇది ఈ మాట కూడా రాజేంద్ర రెడ్డి గారు అంటారు రేపు పొద్దున. ఎందుకంటే వీళ్ళు ఇట్లా చేస్తే కూడా ఇది అవుతుంది.
ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీ నాయకులు ఎక్కడ చిక్కరు. మన శాఖ మిషన్, మన కాలుష్యం ప్రాజెక్టు విషయంలో ఒక విషయం అడిగింది, ఏది స్టీఫ్ ఇంజనీర్ సూత్రధారి ఎవరు, మూలం ఎవరు, ప్రశ్నే తప్పు అంటున్నాడు. అంటే రాజకీయ నాయకులు పేరు చెప్పనా ఆయన ఉద్దేశం? కేటీఆర్ పేరు చెప్పనా? కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు ఎదుకాడు ఇందులో. చివరికి బలయ్యేది ప్రజలు, సామాన్య ప్రజలే బలవుతున్నారు. కనుక మానవీయ కోణంలో ఆలోచన చేయండి, మానవీయ కోణంలో వాళ్ళని ఎట్లా తొలగించాలని ఆలోచన చేయండి. ఇప్పుడు చేస్తున్న పని మొదలు చేస్తే బాగుండేది. హైడ్రా కానీ లేకుంటే మూసీ ప్రక్షాళన కానీ ఎవరు వ్యతిరేకం కాదు, చేయాల్సిన పని. అట్లాగే అక్కడి నుంచి కొన్ని పనులు ఎత్తుకోకండి అంటున్నారు. ఇప్పుడు ₹1,00,000 మూసీకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అదొకటి ఉన్నది మనకు, ఏది మా త్రిపుల్ కూడా దాదాపు ₹50,000 కోట్ల, ₹60,000 కోట్ల దానికి కావాలి. ఎందుకంటే 200 కిలోమీటర్లు దాటుతుంది త్రిపుల్ ఏది దక్షిణ భాగానికి. మనం అందరం కలిసి తమిళనాడు రాజకీయాలు చేద్దాం అంటున్నాడు. తమిళనాడులో పార్టీలు వేరైనా కేంద్ర ప్రభుత్వంతో కొట్టేటప్పుడు ఒకటైతారు. అంతేందుకు హిందీ భాష రుద్దుతామంటే అన్నాడీఎంకే పొత్తులో ఉండి కూడా బీజేపీని వ్యతిరేకించింది మొన్నటి ఎన్నికల్లో స్టాలిన్ గెలిచే ముందు. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ రేపు పొద్దున కేంద్రం నుంచి మనకి ఏం రావాలో కొట్లాడదామా, ఇక్కడనే మనం కొట్లాడదామా అంటున్నాను. కేంద్రం నుంచి రావాల్సిన ఉత్తర త్రిపులకు ఎట్లాగో నిధులు మంజూరు చేసిన దక్షిణానికి కూడా వాళ్ళే మంజూరు చేస్తామంటే అనవసరంగా ఎత్తుకోవడం ఎందుకు, చేయాలి. రెండోది ఏంటంటే మూసీ ప్రాజెక్ట్ ను కూడా జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి మనం ఎందుకు కోరద్దు? ఇప్పుడు సబర్మతి దానికి ఇచ్చింది కదా, గంగా ప్రక్షాళనకి ఇచ్చింది కదా. మనం కూడా అంటే డబ్బులు ఎక్కువ ఇప్పుడు మూసీ నది మేమే చేసుకుంటాం, త్రిపుల దక్షిణ భాగం మేమే చేసుకుంటాం అని మాట్లాడుకుంటా అంటే రేపు ఈ భారం కూడా ఈ 7,00,000 కోట్ల అప్పుకు మరొక 3,00,000 కోట్లు అప్పు జమ అవుతుంది అంటున్నాడు. అందుకని డబ్బులు ఎక్కువ ఉండి మాట్లాడుతున్నాం, ఎక్కువ తక్కువ ఉండే రోజు పరిగడిపెట్టాం, ప్రతిరోజు పరిగడిపెట్టున్నాం. ₹3,000 కోట్ల ప్రతి నెల అప్పులకు వడ్డీలు కడుతున్నాం, అప్పులు కడుతున్నాం అంటున్నారు. కరెక్టే కాదంటే దీనికి అదనంగా ఎందుకు అప్పులు చేసుకుంటారు, ఎందుకు మీరు బాధ్యత వహిస్తారు అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఒక్కరి మీద ఆరోపణలు చేసుకొని గతంలో కేటీఆర్ గారి దగ్గర మీరంటే వారేమంటారు, అంతకు ముందు పాలకుని దగ్గర పోమంటారు. పోతే ఏం సాధ్యం కాదు, ఏం కాదు. అంటే రామ్మోహన్ గారు విమర్శకు ప్రతి విమర్శ అనేది సమాధానం కాదు అనేటువంటి మాట. ప్రజల్ని కన్విన్స్ చేద్దామా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్దామా, లేకపోతే ఇటువంటి పరిస్థితి ఉంది, జస్ట్ మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి, ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి అనేటువంటి మాట చెప్పేటువంటి కొంచెం డిప్లొమాటిక్గా చెప్పినా కానీ, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఆధారాలు చూపించినా, లేకపోతే ఒక సపోజ్ హైడ్రా అనేది తీసుకుందాం, హైడ్రా చేసేటువంటి పనిని ఒక చట్టబద్ధంగానే మేము చేస్తున్నాం, చట్టబద్ధత కల్పించామని చెప్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలు బయటకు వచ్చి బాహాటంగా ఆ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంటే, వాళ్ళు బాధింపబడుతున్నారంటే అది కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది. ఈ 10 నెలల పాలన అయితే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకున్నటువంటి దానికి సంబంధించి చెప్తుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో, రాబోయే తరాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు బాధింపబడుతున్నటువంటి బాధితుల పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగులుతోంది. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.